కిచెన్లో నూనె లేకపోతే వంట అనేది లేదు. భారతీయ వంటకాల్లో ఆయిల్ తప్పనిసరి ఐటెం. మరి మనం ఎంత ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నాం, ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మన ఆర్థిక వ్యవస్థలో ఆయిల్కున్న ప్రాధాన్యం ఏంటి? ఈ లెక్కలన్నీ తెలుసుకోవాలనుకుంటే కిచెన్లో ఉన్న ఆయిల్ క్యాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా అనుకుంటాం. సింపుల్గా చెప్తే ఓ 50-60 ఏళ్ల క్రితం మన దేశంలో సగటున ఒక్కో వ్యక్తి ఏడాదికి 3.2 కిలోల నూనె వాడేవాళ్ళు. ఇప్పుడు ఏడాదికి ఎంత నూనె వాడుతున్నామో తెలుసా? మీరు కనీసం ఊహించను కూడా లేరు. యావరేజ్గా ప్రతి ఇండియన్ ఏడాదికి 20 కిలోల నూనె వాడేస్తున్నారు. అంటే ఏకంగా వాడకం 500% పెరిగింది. నిజానికి WHO ఏడాదికి 13 లీటర్ల కంటే దాటకూడదు అంటుంది. మరి ఈ స్థాయిలో నూనె వాడుతున్నాం సరే, ఇంత నూనె ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు పండిస్తున్నారు, ఎక్కడ ఈ నూనె తీస్తున్నారు అనే లెక్కలు చూస్తే ప్రస్తుతం దేశంలో వాడే వంట నూనెల్లో 37% పామాయిల్ ఉంది. సోయాబీన్ 21%, ఆవ నూనె 14%, సన్ఫ్లవర్ ఆయిల్ 12% వాడుతున్నారు. అయితే మన దేశంలో ఉత్పత్తి అయ్యే ఆయిల్ కేవలం 40 నుంచి 45% మాత్రమే. మిగిలిందంతా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం.